కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ప్రసారమవుతున్న వన్ టీవీ మన తెలుగు టీవీ మరింత అభివృద్ధి చెందాలని కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. తన కార్యాలయంలో వన్ టీవీ మన తెలుగు టీవీ మీడియాకు సంబంధించిన వార్షిక డైరీ క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వేడుకబడిన రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా మీడియా సంస్థలను విజయవంతంగా నడుపుతున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృషిని ఆయన అభినందించారు. భవిష్యత్తులో ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆయన సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందుతున్న వన్ టీవీ మన తెలుగు టీవీ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరింపచేయాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. న్యూస్ మరియు ఆంధ్ర అక్షర ఇన్ని న్యూస్ ఛానల్స్ వార్తాపత్రిక ఉన్న ఒకే ఒక టీవీ ఛానల్ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో అత్యద్భుతంగా సేవలు అందిస్తున్న సందర్భంగా వారు ఆ రెండు ఛానల్స్ టీవీ ఛానల్స్కు మరియు ఆంధ్ర అక్షర పత్రికకు సంబంధించిన డైరీ ఆవిష్కరించమని అడిగినప్పుడు ఆ కార్యక్రమం చేపట్టడానికి నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తున్నాను. మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు డెమోక్రసీలో. డెమోక్రసీకి ఆక్సిజన్ ఇచ్చేదే మీడియా. మీడియా అనేది లేకపోతే డెమోక్రసీ పరిడవిల్లదు. డెమోక్రసీకి ప్రాణం పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ దేశంలో అయితే మీడియా యాక్టివ్గా, అలర్ట్గా, విజిలెంట్గా, వాచ్ డాగ్ లాగా ఉంటుందో ఆ దేశంలో ప్రజల హక్కులు, ఫండమెంటల్ రైట్స్ కాపాడబడతాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పౌరులు అందరూ వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ హక్కులు ఉన్నప్పుడు. హక్కులు ఎప్పుడైతే లేవంటారో అది నిరంకుశత్వానికి దారితీస్తుంది. ఈ రకమైన హక్కులు కాపాడుకోవడానికి తర్వాత ఎన్నో జరిగే అరాచకాలను, ఎన్నో మంచి విషయాలను, చెడు విషయాలను అన్నిటికీ సమాజానికి ఒక అద్దమే